We want justice. We want justice. We want justice. జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి. పుట్టింటికి రమ్మ చెల్లెమ్మ పుట్టింటికి సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం నీకంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మ వేసవికైనా నీడుంది ఓర్పుకు అయినా హద్దుంది పాపం పెరిగితే భూదేవైనా కంపించకుంటుందా చీరా సారే సిరులిచ్చి మెట్టిన ఇంటికి నన్నిస్తే పుట్టెడు నిండను కొంగున కట్టుకు పుట్టింటికి వచ్చేదా కాపు కాయనే లేనా కనుల దాచుకోనా తప్పుతోటి రానన్నా నిప్పులాగా వస్తా ఎన్ని జన్మలైనా నీకు చెల్లినవుతాను పేగు వదులుతోందమ్మా ప్రాణములుకుతోందమ్మా పుట్టింటికి రమ్మ చెల్లెమ్మ. అమ్మా నా గుండెల్లో ఎంత బాధగా ఉందో. అమ్మా నా ఓడిలో పడుకో, నేను నీకోసం ఉన్నాను. అమ్మా ఏడవకు, నేనున్నాను కదా. నా బిడ్డ నా గుండె నిండా బాధగా ఉంది. అమ్మా శాంతించు, ఏడవకు. అలాగే కూతురు నా ప్రాణం. 13 మందన్నలా ఉయ్యాలో గారాల పట్టివమ్మా నసెల్లే కాళ్ళ మట్టంటకుంటా వసెల్లే కాపాడుకున్నమమ్మా వైషమ్మ నల్లి కుట్లోని నటనకు నమ్మి నిన్ను వాని చేతుల పెడితీమమ్మా ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నా సెల్లె పోతున్నదే ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో వైషమ్మ పోతున్నదే ఉయ్యాల అన్న ఒకటైతే అన్న ఎన్ని రోజులైతే మా చెల్లె గురించి సోషల్ మీడియాలో ఎలా అయితే వీడియోస్ ప్రతి ఒక్కటి వచ్చినాయో ఎప్పుడు కూడా అదే విధంగా ఇంకా కొన్ని రోజుల దాకా అలానే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా ఏ తీర్పు అనేది రాలేదు. మనం తీర్పు వచ్చేదాకా ఇలానే సోషల్ మీడియాలో జస్టిస్ అని చెప్పి కోరుదామన్నా. ఎందుకంటే ప్రభుత్వం ఏమనుకుంటదంటే వీళ్ళు ఒక 2-3 రోజులు జస్టిస్ అని చెప్పి అన్నారు, తర్వాత సైలెంట్ అయిపోయారని చెప్పి అనుకుంటది. అలా కాకుండా మనకు జస్టిస్ జరిగేదాకా ఆ పైనుండి వెంటనే తీర్పు వచ్చేదాకా ప్రతి ఒక్కరు వీడియోలనే చేయండి. ఆ కోవా బన్ను అలాంటి ఇలాంటి ఏదన్నా చిన్న చిన్న విషయాలకే వ్యూస్ కోసం చాలా మంది ఎన్నెన్నో వీడియోలు చేశారు. అలాంటిది ఒక ప్రాణం అన్న. ఆ ప్రాణానికి జస్టిస్ జరగడానికి వీడియోలు ఎందుకు చేస్తారన్నా చెప్పండి. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కూడా రియాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కరు ఒక అడుగేస్తేనే మన చెల్లకనే జస్టిస్ తొందరగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు పాపమ్మ గిల్ల 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 కొట్టుకొని చచ్చిపోయింది. అలాంటో నక్కడే రాళ్లతో కొట్టి చంపేయకుండా ఇక్కడ కూర్చోబెట్టి దున్నపోతం మేపినట్టు మేపుతున్నారు. వీడి మీద కనికరం చూపించమని బయట మన సోకాల్డ్ మానవతావాదులు సొల్లు కారణగలుగుతున్నారమ్మా. ఇంకేం చేయనమ్మా, ఇంతకన్నా ఏం చేయను.